వచ్చి చేరుకుంటారో ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ పోరాడతామండి. కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు పోరాడతాం. ఇవన్నీ ఒప్పుకోవాలి.
అయితే నెలకొంది. మనం చూడొచ్చు విజువల్స్ లో భారీ ఎత్తున అంగన్వాడీలందరూ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. సో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో కూడా వీళ్ళందరూ ఇక్కడికి చేరుకొని అసలు పోలీసులు మధ్యలో కూరుకుపోయి అసలు మనం చూడొచ్చు పోలీసులు కూడా చాలా మంది ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తోపులాట కూడా ఇక్కడ జరుగుతుంది. బాగా ఇక్కడ ఉద్రిక్తత అయితే నెలకొంది. చూడొచ్చు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎవరైనా ఉంటే. సో సో ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి సంవత్సరం చేస్తాను విజయవాడ నుంచేనండి. విజయవాడ మండలం నుంచి వస్తున్నాం. కానీ ఈ దౌర్జన్యం తగదు. బాగా అసలు పోలీసు మా న్యాయమైన కోరికల కోసం అండి వచ్చింది. మైలవరం నుంచి వచ్చాము. మా న్యాయమైన కోరికల కోసం వస్తే ఇలా అరెస్ట్ చేసేస్తున్నారు. హెల్త్ బాగా పైన లాగేసేస్తున్నారండి పోలీసులు. ఆడోళ్ళని కూడా లేకుండా అలా లాగేసి పడేస్తున్నారు మమ్మల్ని. మనం బస్సులో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారు. సో ఎక్కడి నుంచి ఇంత అన్యాయంగా అక్రమంగా మరి ఇంత దారుణంగా చేయకూడదండి. జగనన్న పాలన అంటే ఏదో అనుకున్నాం, కానీ మరి ఇంత నీచంగా చేస్తాడని అయితే అనుకోలేదు. చూడొచ్చు మనం అసలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీ జీతాలు ఎంత, పోలీసులు మీ జీతాలు ఎంత, మా జీతాలు ఎంత అని చెప్పి కూడా వాళ్ళు పోలీసులు ఎదురు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మరి ఇంత భారీ ఎత్తున అంగన్వాడీ మీరు శాంతియుతంగా కలెక్టరేట్లకు ముట్టడిచ్చారు. మరి వీళ్ళు అడ్డగించడం ఎలా? సో కొంతమంది మాట్లాడడానికి కూడా సుముఖంగా అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేసుకోవడం కూడా వాళ్ళకి చాలా చూడొచ్చు మనం. చాలా మంది కూడా సో అందరినీ కూడా వాళ్ళని పోలీసులనే రమ్మండి, మీరు రండి, మీరు వచ్చి ఎక్కండి, మీ జీతాలు ఎంత, మా జీతాలు ఎంత అని వాళ్ళు ప్రశ్నించడం కూడా జరుగుతుంది. అంగన్వాడీ అరెస్టుల నేపథ్యంలో ఈరోజు కలెక్టరేట్లకి ముట్టడికి పిలుపునిచ్చారు అంగన్వాడీలందరూ. సో మనం చూద్దాము. సో చెప్పండి, చూద్దాం. జరుగుతున్నాయి. కలెక్టర్ గారికి మమ్మల్ని అతి దారుణంగా ఎక్కడ పెడితే అక్కడ అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్లి పెడుతున్నారో కూడా మాకు తెలియదు. మహిళలని కూడా చూడకుండా పేదవాళ్ళని మమ్మల్ని చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే అంగన్వాడీల అరెస్టులు ఈ రోజు 23వ రోజు చేరుకుంటే కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. అందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి కలెక్టరేట్లు ముట్టనివ్వకుండా బస్సులో ఇలా అరెస్టులు చేసి వాళ్ళని తీసుకెళ్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా. సో వాళ్ళ పోరాటాలు అయితే ఇంకా ఉధృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాము పోలీసులు అయితే ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసి వాళ్ళని బస్సుల్లో ఎక్కించే ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళని మొత్తం అరెస్టులు చేసి పోలీసు స్టేషన్కి తరలించడం కూడా జరుగుతుంది. మనం ఇప్పుడు కలెక్టరేట్ మెజిస్ట్రేట్ దగ్గర ఉన్న వాళ్ళ లోపలికి కూడా వెళ్ళనీయకుండా బయట అందరినీ కూడా రోడ్డు మీద ఆపేసి వాళ్ళని బస్సుల్లో ఎక్కించి పంపించడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఇది కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీల పరిస్థితి. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ కలెక్టరేట్ నుండి.